లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. యోగాతో ఆరోగ్యం వస్తుంది సరే, మరి యోగాతో షుగర్ వ్యాధి నయమవుతుందా? ఇది కేవలం ప్రకటనలకే పరిమితమా? యోగాలో అంతటి పవర్ ఉందా? షుగర్ వ్యాధిని నయం చేయడానికి డాక్టర్ల వల్లే కావట్లేదు, మరి యోగాతో ఎలా సాధ్యమవుతుంది అనే కదా మీ డౌట్. ఎస్, మీ డౌట్ని క్లారిఫై చేయడానికి మన స్టూడియోలో ఒకరున్నారు. వారితో మాట్లాడదాం. వారెవరో కాదు, న్యూట్రిషనిస్ట్ అండ్ యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ స్వర్ణ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. నమస్తే అండి. ఎస్, చాలామంది చెప్తున్నారు యోగాతో షుగర్ తగ్గుతుంది అని. తగ్గుతుందా? 100%. అస్సలు డాక్టర్ల వల్లే సాధ్యం కావట్లేదు కదండి. యోగా దీన్ని ఎలా నయం చేస్తుందో నాకైతే తెలియదు, కానీ షుగర్ లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ బయట నుంచి ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్న పేషెంట్స్, అండ్ లైఫ్ లాంగ్ షుగర్ వస్తే ఇంకా పోదు అని అనుకునే కొంతమంది పేషెంట్స్, ఇలా రకరకాల డౌట్స్తో ఉన్న మన వ్యూవర్స్కి యోగాతో షుగర్ ఎలా మటుమయం అవుతుందో ఒకసారి చెప్పండి. నేను మీకు ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తాను. ఒక డెడికేటెడ్ క్లయింట్ ఎవరైనా సరే డయాబెటిక్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నాకు సరెండర్ చేయండి. 6 months కనుక నాకు సరెండర్ అయ్యి నేను చెప్పినట్టుగా చేస్తే కంప్లీట్గా రివర్స్ అయిపోతుంది. లైఫ్ హీ ఆర్ షీ కెన్ లీడ్ డిసీజ్ ఫ్రీ, డయాబెటిక్ ఫ్రీ అండ్ డ్రగ్ ఫ్రీ లైఫ్. ఇట్ ఈస్ పాసిబుల్. నేను అందుకే చెప్తున్నాను, సరెండర్ చేసే ఏ క్లయింట్ అన్న నాకు తీసుకొచ్చి ఇవ్వండి. 6 monthsలో నేను ఖచ్చితంగా ఆ షుగర్ని జీరో చేసిస్తాను. ఓ మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్, బట్ ఇట్ హౌ? ఈస్ వెరీ సింపుల్ అండి. బేసికల్గా ఫస్ట్ మన మైండ్లోంచి ఒక మిత్ తీసేయాలి. ఏంటి? షుగర్ అనేది ఒక డిసీజ్ అనే మిత్ తీసేయాలి. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ డిజార్డర్. ఇప్పుడు ట్రైన్ వెళ్తూ ఉంది, ట్రాక్ నుంచి స్లిప్ అయ్యి కింద పడిపోయింది. ఓకే, మనం ఏం చేస్తాం? జాక్ పెట్టి లేపి మళ్ళీ ట్రాక్ మీద పెడతాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇక్కడ ట్రైన్ ప్లేస్లో ఉంది ప్యాంక్రియాటిక్ గ్లాండ్. ఓకే, సో బేసిక్గా జరిగేది ఏంటంటే, మనం తిన్న ఫుడ్లో రైట్ ఏదైతే గ్లూకోజ్ ఉంటుందో దాన్ని మనం ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకొని బాడీ యాక్టివిటీస్కి మనం వాడుతుంటాం. దాంట్లో మిగిలిన ఎక్సెస్ ఏదైతే ఉందో దాన్ని ఈ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఏం చేస్తుంది? గ్లైకోజన్గా కన్వర్ట్ చేసి తీసుకెళ్ళి లివర్లో స్టోర్ చేస్తుంది. ఈ స్టోరింగ్ ప్రాసెస్ ఎప్పుడైతే మిస్ అవుతుందో అప్పుడు మనం తిన్న ఫుడ్లో ఉన్న టోటల్ గ్లూకోజ్ అంతా కూడా షుగర్లో కలిసిపోతుంది. అందుకే షుగర్ లెవెల్ స్పైక్ అవుతుంది. ఓకే రైట్. సో ఇక్కడ దీనికి అంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని ఫుడ్స్ మనం ఫుడ్ తినగానే ఇమ్మీడియట్గా షుగర్ బ్లడ్లో కలిసిపోతుంది. కొన్ని ఫుడ్స్ ఉన్నాయి అది కలవడానికి దాదాపు 6 hours పడుతుంది షుగర్ లెవెల్ స్పైక్ అవ్వడానికి. సో అలాంటి ఫుడ్ని మనం సెలెక్ట్ చేసుకొని తిన్నట్లయితే, దాంతోపాటుగా ప్రాపర్ స్లీప్ చేస్తూ ప్రాపర్ యోగాసనాస్ కనుక చేసి స్ట్రెస్ లెవెల్స్ తగ్గిస్తే 100%, 200% ఆర్ 1000% షుగర్ కెన్ బి రివర్స్డ్, డయాబెటీస్ కెన్ బి రివర్స్డ్. ఓకే, సో టైప్ 2 డయాబెటీస్ అనేది రివర్స్ చేయడానికి 100% కాదు, 200% కాదు, 1000% అవకాశం. నేను చెప్తున్నాను కదా, మీరు ఎవరైనా తీసుకురండి. కాకపోతే ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్ ఉండి ఫస్ట్ ఆ మైండ్లో ఫిక్స్ అవ్వాలి. ఇప్పుడున్న సొసైటీలో మైండ్లో ఎలా ఫీడ్ చేశారంటే, ఒకసారి షుగర్ వస్తే చచ్చేంత వరకు పోదు, అందరూ అలాగే అంటారు అని ఫిక్స్ అయిపోయారు. బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. అంటే నేనేమనుకున్నానంటే, షుగర్ అనే ప్రాబ్లం రాకముందే యోగా చేస్తే లైఫ్ లాంగ్ రాదేమో అనుకున్నాను. వెరీ గుడ్. బట్ మీరేమంటున్నారంటే టైప్ 2 డయాబెటీస్ అని కూడా చెప్తూ ఉన్నారు ఇంతకు ముందు. ఎస్, సో అంటే డయాబెటిక్ పేషెంట్స్కి ఉన్నా కూడా యోగా వల్ల రిజల్ట్ వస్తుంది అని చెప్తున్నారు. 100%. మ్మ్. 100%. సో వీళ్ళు ఏం చేయాలి మరి? ఇప్పుడు మీరు అన్నట్టు టైప్ 2 వరకు ఓకే, స్టేజ్ దాటిపోయి లాస్ట్ స్టేజ్లో ఉన్న షుగర్ పేషెంట్స్ కూడా మీ యోగా వల్ల సాధ్యమవుతుందా 100% తగ్గించడం? యోగా అండ్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ వల్ల 100% సాధ్యమవుతుంది. ఒకసారి ఇప్పుడు యోగా చేయడం స్టార్ట్ చేశారు, షుగర్ కంట్రోల్లోకి వచ్చింది, స్లోలీ తగ్గిపోయింది. ఫ్యూచర్లో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. మీరు చపాతీ చేస్తున్నారు, చేస్తున్నా. ఫస్ట్ చపాతీ మాడిపోయింది, ఏం చేస్తారు? నెక్స్ట్ జాగ్రత్త పడతాను. ఫ్లేమ్ తగ్గించి
ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాలుస్తారు కదా, ఎస్ అవునా? ఆ ఎస్ సెకండ్ నుంచి ఇంకా 10 చేసినా కూడా మీరు అలాగే చేస్తారు కదా, అవును, రైట్? మళ్ళీ ఫ్లేమ్ పెద్దగా చేస్తే మాడిపోతుంది ఆబ్వియస్లీ. సేమ్. మీ లైఫ్ స్టైల్లో ఏవైతే మిస్టేక్స్ చేశారో, పుట్టినప్పటి నుంచి షుగర్ లేదు కదా, అంతే కదా. రైట్? సో మీ లైఫ్ స్టైల్లో మీరు చేసిన మిస్టేక్స్ వల్ల షుగర్ వచ్చింది. ఆ మిస్టేక్స్ని కరెక్షన్ ఈ చేసి స్ట్రెస్ వల్ల కూడా షుగర్ వచ్చేస్తుంది అని 100%, అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అండి? 100%, మీరేమో లైఫ్ స్టైల్ అన్నారు కదా, అవును, స్ట్రెస్ వల్ల. అవును. మీకు ఎందుకు తీసుకుంటున్నారు స్ట్రెస్, ఎందుకు తీసుకుంటున్నారు మీరు? ఓకే, అది. తెలియకుండానే వచ్చేస్తుంది స్ట్రెస్. అంటే ఇది చేయాలి, అది చేయాలి, అది ఇది. ఇప్పుడు మీరు కార్ నడుపుతున్నారండి, ఉమ్, బ్రేక్ మీ కంట్రోల్లో ఉండాలా, పక్క వాళ్ళ కంట్రోల్లో ఉండాలా? ఆబ్వియస్లీ నా కంట్రోల్లోనే. సేమ్ సేమ్ విత్ స్ట్రెస్, మీ కంట్రోల్లో ఉండాలి. ఓకే. స్ట్రెస్ తీసుకోవాలా వద్దని మీరు డిసైడ్ చేయాలి, పక్క వాళ్ళు కాదు. సో స్ట్రెస్ అనేది లేకుండా లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే, యోగా చేస్తే Yes. సాధ్యమవుతుంది Yes. తగ్గడము షుగర్. ఎస్. ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి ఆసనాలు ఉన్నాయి దీని గురించి? యా, సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఆ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ని యాక్టివేట్ చేయడానికి స్పెషల్లీ డిజైన్ ఆసనాస్ ఉన్నాయి. దీంట్లో కూడా మళ్ళీ అందరూ అన్నీ చేయలేరు. ఎవరెవరు ఏం చేయగలుగుతారో వాళ్ళ బాడీని బట్టి, వాళ్ళ పాసిబిలిటీస్ని బట్టి వాళ్ళకి ఆసనాస్ వేయిస్తుంటాం అనమాట. ఓవరాల్గా మన కండిషన్ ఏంటంటే ప్యాంక్రియాటిక్ గ్లాండ్ మీద ఇంపాక్ట్ రావాలి. అలా ఆ గ్లాండ్ మీద ఇంపాక్ట్ వచ్చినప్పుడు అది యాక్టివేట్ అయ్యి దాని ఫంక్షన్ పెరుగుతుంది. ఫంక్షన్ పెరిగి అది న్యాచురల్గా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఎప్పుడైతే న్యాచురల్గా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసిందో మళ్ళీ బయట నుంచి మనం ఇంజెక్షన్ ద్వారా ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా ఇప్పుడు ఎవరి పని వాళ్ళు ప్రాపర్గా చేసుకుంటా పోయారనుకోండి ఇబ్బంది. ఇప్పుడు ఇక్కడ మనకు 2 కెమెరాలు ఉన్నాయి, ఇద్దరు కెమెరామెన్లు ఉన్నారు, ఇద్దరు ప్రాపర్గా వర్క్ చేసి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఒకరోజు ఒకతను రాలేదనుకో, పాపం ఒక్కతనే 2 కెమెరాలు ఆపరేట్ చేయాలి. అలా ప్యాంక్రియాటిక్ గ్లాండ్ దాని పని చేసుకుంటూ పోయిందనుకో అసలు ఏ గొడవ ఉండదన్నమాట. సో దానికి తగ్గట్టుగా మనం ఆసనాస్ వేయిస్తూ, డైట్ ప్రాపర్గా ఇస్తూ, ఇందాక చెప్పాను కదా, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీకు రాగులు ఉన్నాయి, రైట్? రాగులు మీరు తీసుకున్నారనుకోండి, అది షుగర్ మళ్ళీ బ్లడ్లోకి రావడానికి 6 hours పడుతుంది, రైట్? ఏమీ చేయకుండా ఒక పేషెంట్ని తీసుకొని రోజు ఏదో ఒక ఫామ్లో రాగులు పొట్టలోకి వెళ్ళేటట్టు చూడండి. 30 daysలో మీకు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఏదో ఒక రూపంలో అంటే ఉత్తి రాగులు కడిగి నమిలేసిన ఓకేనా? యో విష్ మీరు అలా తినగలుగుతారంటే నాకేం ఇబ్బంది లేదు. ఆహా, నేను చెప్పే సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవా? నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మీరు అంబలి చేసుకుని తాగొచ్చు రాగులు, లేదా గ్రాన్యూల్గా చేసుకొని ఉప్మా చేసుకొని తినచ్చు, రైట్? లేదు అంటే మామూలు పిండి చేసి చపాతీ చేసుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్ చపాతీ తినలేమని అనుకుంటే సగం గోధుమ పిండి సగం రాగుల పిండి చేసుకోవచ్చు, రాగులతో అన్నం వండుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ఫామ్లో మీ కంఫర్టబుల్తో ఏదో విధంగా పొట్టలోకి వెళ్ళేటట్టు చూసుకోండి. సో మీరు ఏమీ చేయకపోయినా, రైట్, ఒక 10% ఇంప్రూవ్మెంట్ మీ లైఫ్లో ఉంటుంది 30 days మీరు రాగులు తింటే. ఓకే. ఓకే. సో అలా ఇంకా చాలా డిఫరెంట్ డైట్స్ ఉన్నాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న డైట్ తీసుకోవాలి. ఓకే. తర్వాత ఈ మైదా లాంటి ఐటమ్స్ అన్నీ తగ్గించేసేసుకోవాలి. సో ఇలా మాడిఫై చేస్తూ, లైఫ్ స్టైల్ మాడిఫై చేస్తూ, డైట్‌ని మాడిఫై చేస్తూ, స్లీప్‌ని మాడిఫై చేస్తూ ఆసనాస్ కనుక వేసినట్లయితే ఖచ్చితంగా బయటపడతారండి. నో డౌట్ అబౌట్ ఇట్. వావ్! ఇలా మీ దగ్గర ఎవరైనా క్లయింట్స్ వస్తే బయటపడ్డ చాలా వాళ్ళు ఉన్నారా? చాలామంది ఉన్నారు. హ్మ్. చాలామంది ఉన్నారు. ఏ రైట్. స్టేజ్‌లో వచ్చిన వాళ్ళు? హెచ్‌బీ-A1 లెవెల్ 14, 15 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని మళ్ళీ నార్మల్‌గా మనం 5కి తీసుకొచ్చాము. సో యోగా మూలాన షుగర్ బారి నుంచి మనము బయటపడొచ్చు యెస్. అంటారు. సో దీనికి పరిష్కార మార్గం ఉంది. అయితే ఎంతసేపు చేయాలి యోగా అనేది ఒక్కసారి క్లారిటీ 1 అవర్ సరిపోతుంది డైలీ. డైలీ మరీ కొంచెం సీరియస్‌గా ఉండి, మరీ డెడికేటెడ్‌గా ఉంటే డైలీ 2 times కూడా చేయొచ్చు. 1 అవర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. యోగా వచ్చినా రాకపోయినా ఎలాంటి ఆసనాలు వేస్తే షుగర్ బారిన పడకుండా ఉంటాము? యాహ్! పేర్లు చెప్పండి యాహ్! అట్లీస్ట్. సో బేసిక్‌గా ఏంటంటే శశాంకాసన్ ఒకటండి. తర్వాత మండూకాసన్. బేసిక్‌గా మండూకాసన్ చేసినప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్‌గా ప్యాంక్రియాటిక్ గ్లాండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, రైట్? అలాగే వక్రాసన్. అంటే వక్రాసన్‌లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అంటే ఈ శశాంకాసన్‌లో, మండూకాసన్‌లో ఫార్వర్డ్ బెండ్ చేయాలి. సో బ్యాక్ పెయిన్ నుండి ఫార్వర్డ్ బెండ్ చేయలేని వాళ్ళు వక్రాసన్ చేసుకోవచ్చు. వక్రాసన్ చేసి కూడా ఆ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ మీద ఇంపాక్ట్ అనేది చూపించొచ్చనమాట. ఒక న్యూట్రిషనిస్ట్‌గా అండ్ యోగా థెరపిస్ట్‌గా మీరు చాలామంది క్లయింట్స్‌కి లెసన్స్ చెప్తూ ఉంటారు గదా! ఎక్కడ మీ ఆఫీస్ ఉంది? అండ్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ 2 అవైలబుల్‌గా ఉంటారా? యాహ్! అంటే పాండమిక్ తర్వాత మాక్సిమం ఆన్‌లైన్ ఉంది. ఈవెన్ ఆఫ్‌లైన్ కూడా తీసుకుంటాం.
మన దగ్గర మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి. సో బేసిక్గా ఈవెన్ ఓవర్సీస్ నుంచి కూడా క్లయింట్స్ మన దగ్గర జాయిన్ అవుతారు. బేసిక్గా ఎక్కువ ఆన్లైన్ క్లాసెస్ అనేవి జరుగుతుంటాయి. ఆన్లైన్ వల్ల కూడా సాధ్యమవుతుందా యోగా? 100%. ఓకే. సో ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడము? స్క్రీన్ పైన అయితే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే నా ఫ్రీ టైం చూసుకొని నేను కాల్ బ్యాక్ చేస్తాను. కాల్ బ్యాక్ చేసి దాన్ని బట్టి మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది తెలుసుకొని దాన్ని ఏ ప్రాబ్లంకి యోగాలో పరిష్కార మార్గాలు ఉన్నాయండి? ఏ ప్రాబ్లంకి లేదు చెప్పండి. వా Yes. అన్నిటికీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ అండర్ ద స్కై. ద మీరు దేనికి స్పెషల్ గా చెప్తారు? ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ డీల్ చేస్తాను. ఓన్లీ ఏంటంటే మీకు ఓపిక కావాలి, మీ కాన్ఫిడెన్స్ కావాలి, మీ డెడికేషన్ కావాలి, మీ టైం కావాలి. దట్స్ ఇట్. సో ఏ హెల్త్ ప్రాబ్లం అయినా యోగాలో పరిష్కార మార్గం ఉంది అని చెప్తున్నారు. Yeah. ఒకవేళ అప్రోచ్ అవ్వాలి అంటే డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసేయచ్చు. అండ్ దీనికి సంబంధించిన యోగాకి సంబంధించి పూర్తి డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. మన సొంతంగా చేయడం కంటే మిమ్మల్ని అడిగి Yes. ఎవరు ఏది చేయాలో అదైతేనే బెస్ట్ కదా. Yeah. రైట్, చాలా చక్కగా తెలియపరిచారండి. నిజంగా యోగాతో షుగర్ వ్యాధి తగ్గుతుందా అనే సందేహాన్ని నివృత్తిపరిచారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.